తిరుపతి యూత్ హాస్టల్లో మేడే సందర్భంగా తిరుపతి టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మున్నూరు సుగుణమ్మ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా గురువారం తిరుపతి యూత్ హాస్టల్లో తిరుపతి టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, మబ్బు దేవనారాయణ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా వారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, కార్మికులకు అవసరమైన పని సహాయం కోసం ఉద్యమించిన ఎంతో మంది కార్మికుల త్యాగఫలం నేడు కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశ్వర. మేడే సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి టూ వీలర్ కార్మిక సోదరులు అందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి యూత్ హాస్టల్లో నిర్వహించుకోవడం మరి అందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా మన పెద్దమ్మ గారు, దేవనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా స్టేట్ శ్రీధర్ వర్మ గారు, అదేవిధంగా మన బుల్లెట్ రమణ గారు, యశ్వంత్, అందరూ కూడా ఇక్కడ మిగతా తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడ హాజరయ్యారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మేడే సందర్భంగా కార్మిక సోదరులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఏదైతే ఇప్పుడే చెప్పడం జరిగింది, ఎంతో కష్టపడి పనిచేస్తుంటాము. ఇక్కడ ఈరోజు ఈ విధంగా డ్రెస్సుల్లో ఉన్నామని మేమంతా కూడా ఆర్థికంగా ఏదో బలంగా ఉన్నామని భావించవద్దు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అటువంటిది ఈ రోజుల్లో మరి ఎవరైనా కూడా ఒక యూనియన్ అయినా ఏదైనా కూడా ఒక ప్రదేశంలో కలుసుకొని చర్చించుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో మేము ఏది కూడా సాధించుకోలేకుండా ఉన్నామని చెప్పారు. తప్పకుండా మరి మీ అందరికీ కూడా ఈ రోజున మరి చాలా అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రము. ఎన్నో కార్యక్రమాలు అన్ని రంగాల వారికి సదుపాయాలు చేయాలని కూడా మన కూటమి ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మరి ఈ రోజున అందరి సంక్షేమం చూసేటువంటి నాయకుడుగా మన యువ నేత నారా లోకేష్ బాబు గారు కూడా అన్ని విధాలు కూడా ఆలోచన చేస్తున్నారు. చేయవలసినవి చాలా ఉన్నాయి. తప్పకుండా మీరు ఈరోజు మీ కోరికను కానివ్వండి, మీ నెసెసిటీని, కోరిక కాదని మీ అవసరాన్ని ఈరోజు తెలియజేసినందుకు తప్పకుండా దాని వైపు మేమంతా కూడా మన దేవా చెప్పినట్టుగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు మన తిరుపతి జిల్లాకి. కాబట్టి మనం అదొక అదృష్టంగా భావిస్తూ తప్పకుండా మనం ఏదైతే అవసరం అనుకుంటున్నామో, ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని సాధించే దిశగా మేమందరం కూడా మన నరసింహ కానివ్వండి, అదేవిధంగా అందరూ కూడా తిరుపతి తెలుగుదేశం పార్టీలో స్టేట్ కమిటీలో ముఖ్యులుగా ఉన్నారు. అందరం కూడా కలిసి ఒకే ఒక విన్నపం, కార్మికుల కోసం ఒక భవనం ఎవరైనా కట్టుకునేస్తాం. మనకు ప్రదేశం అనేది ఉంటే భవనం కట్టుకోవడానికి చాలామంది కూడా తోడ్పాటు ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఏదైతే మనము స్థలాన్ని కోరుకుంటున్నామో ఆ స్థలము కొద్దిగా గొప్ప అయినా ఇచ్చినట్లయితే అంతస్తుగా కూడా నియమించుకొని మనము కార్యక్రమాలు చేసుకోవడానికి. ఎందుకంటే తిరుపతి నగరంలో మీకు అందరికీ తెలిసిందే చాలా చిన్న ప్లేసు. దీంట్లో మరి మన రూరల్లో ఉన్నట్టుగా ప్లేసెస్ ఉండవు. కాబట్టి ఎక్కడైనా కూడా తిరుపతి రూరల్లో అయినా కూడా ఇచ్చినా కూడా మనకు అవన్నీ కూడా అనుబంధంగానే ఉంటాయి. కాబట్టి మరి ఆ విధమైనటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని మీ అందరికి కూడా హామీ ఇస్తూ మరి మరొకసారి